ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ బ్యాండ్ వాలే. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మొత్తము 8 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. ఈ వెబ్ సిరీస్లో కొన్ని చోట్ల కొంచెం రొమాంటిక్గా కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ సిరీస్ను సింగిల్గా మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. మరీ ఎక్కువగా ఏమి ఉండదు, జస్ట్ అక్కడక్కడ అలా వచ్చిపోతే లిప్ కిస్ సీన్స్, సో అవైతే కాస్త ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. ముఖ్యంగా ఈ సిరీస్ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అలాగే స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. చిన్న స్టోరీని పట్టుకొని 8 ఎపిసోడ్ల దాకా లాగదీయడం జరిగింది. కాకపోతే ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ అయితే బాగానే ఉంటుంది. ఈ సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు, సో లైట్ తీసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ కామెడీ డ్రామాగా సాగుతుంది. కామెడీగా ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్కి కవిత్వాలు అంటే చాలా ఇష్టము. కవిత్వాలు రాస్తూ ఉంటుంది. కాకపోతే తను ఉన్న ఊర్లో, తను ఉన్న ఇంట్లో అయితే ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించాలి అనే మైండ్ సెట్తో ఉండడం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ ఏం చేస్తుంది, మరొక ఇద్దరు సింగర్స్ ఉంటారు, మ్యూజిక్ సింగర్స్. వాళ్ళతో కలిసి హీరోయిన్ ఏం చేస్తుంది, హీరోయిన్ తన కళల్ని నెరవేర్చుకుంటుందా లేదా, హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే మీరు అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. ఈ సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. ఒక అమ్మాయి జీవితం గురించే ఉంటుంది. సో అనవసరంగా చాలా వరకు లాగదీయడం జరిగింది. దీనిని వెబ్ సిరీస్లా కాకుండా మూవీలా తీసున్నా మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ సిరీస్లో ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటుంది. అలాగే తన కళల కన్నా దానికోసం వెళ్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. అక్కడ వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే స్టోరీ లైన్ పెద్దగా ఏమీ లేదు. సో బాగా లాగదీశారు. స్క్రీన్ ప్లే కూడా చాలా చోట్ల స్లోగా ఉంటుంది. దానితో ఈ సిరీస్ అయితే చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. సో ఫైనల్గా సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.